First, glad AHA team has done kind of back this particular project. Thanks to you. Look forward to see many more like this. Abhi garu, Suhasini, Rahul, thank you so much. Raj garu, thank you so much, and rest of the team here. Sattu Pailwan for giving me that. And in ela chesanu, I think I'll wait for more feedback. నేను బాగా చేశానని అనుకుంటున్నాను. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ డన్ ఇన్ ద పాస్ట్. ఇలాంటి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటాను. ఐ సిన్సియర్లీ బిలీవ్ ఐ హావ్ కాంప్లిమెంటెడ్ ద ఫిలిం అని నేను అనుకుంటున్నాను. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సినిమాకి ఉపయోగపడగాలనే ఉద్దేశం అనేది ఉంది నాకు. ఐ హోప్ ఐ హావ్ డన్ అ గుడ్ జాబ్ అండ్ గుడ్ లక్ టు చిరంజీవ. థ్యాంక్ యూ. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సంజయ్ కృష్ణ హియర్. అన్న థ్యాంక్స్ అభి అన్న. మై స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ సో గుడ్. అంటే నాకే నచ్చేసి యాక్చువల్గా బాగుంది. అంటే వెన్ అవర్ కాంబినేషన్ స్టార్టెడ్ అసలు సినిమా ఆగలేదు. టక్ 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 టక్. ఐ లవ్డ్ ఇట్ అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ, సుహాసిని గారు అండ్ రాహుల్. అండ్ హోప్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. అంటే కామెడీకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. సో content is always respected everywhere, and thanks to AHA especially for accepting me. Thanks to all the media people. Thank you. Please watch on 7th on AHA platform. Thank you. మళ్ళీ ఇంకోసారి ప్యాన్ తీసుకుంటాం. రెడీ రెడీ తీసుకో. జబర్దస్త్ ఎవరున్నారు సార్? పైకి రండి ప్లీజ్. తీసుకో. ఓకే సార్. So let me invite in the stage. మిడిల్ రండి. వెయిట్. ఓకే సార్. వాళ్ళందరికీ మా అభి అన్న మూవీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ ఫస్ట్ నేను అభి అన్న కోసం మంచిగా ఆడాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చింది ఫస్ట్ అభి అన్న. అండ్ ఈ మూవీలో కూడా నాకు ఫస్ట్ ఛాన్స్ అభి అన్నే ఇచ్చారు. మా అభి అన్నకి ఇంత మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ఆహా టీంకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఇది పార్ట్ 1తో ఆగకూడదు. లాస్ట్ ఎండింగ్ ఇచ్చారు లీడ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ప్రొడ్యూసర్ సుహాసిని గారు, మీరు ఎక్కడున్న పార్ట్ 2 ప్లాన్ చేయండి. ఆ పార్ట్ 2లో కూడా మళ్ళీ ఏదో విధంగా అన్నం జైల్లో ఏడ్చి జైల్లో సీన్ నాకే ఎక్స్ప్లెయిన్ చేసేలా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అభి అన్న. ఇది మీకు మంచి సక్సెస్ కావాలి. అండ్ రాజ్ తరుణ్ గారు ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. బేసిక్ గా ఆ సీన్ చేసిన రోజు రాజ్ తరుణ్ గారికి 104 ఫేవర్ పెట్టుకొని ఆయన క్యారవాన్ లో బిల్లలు వేసుకుంటున్నాడు, లోపలికి వచ్చి సీన్ చేస్తున్నాడు. చూసి ఏమయ్యా బెట్ చేస్తున్నాడు అనుకున్నాను. సీరియస్లీ అంత జ్వరం పెట్టుకొని కూడా ఆ ఎనర్జీ తగ్గకుండా చేసావన్నా. సూపర్ అన్న. ఐ మీన్ ఇలాంటి ఇంకా మంచి ఎంటర్టైనింగ్ మూవీస్ మీ తరపు నుండి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ స్పెషల్ గా అభి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ మీకు ఇంకా మంచిగా నెక్స్ట్ మూవీస్ ఇంకా మంచిగా రావాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఉనికిపోతుంది, ఏమనుకోకండి. సో ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తామా ఇలాంటి అద్భుతమైన సినిమాలతో మనందరినీ అలరించిన రాజ్ తరుణ్ గారు సో November 7th చిరంజీవి మూవీతో మనందరి ముందుకి రాబోతున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ ది రాజ్ తరుణ్ గారు. సో ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం మీ గురించి. ఇక్కడ అయ్యో మీరు మాట్లాడతారని సినిమాలో కాబట్టి ఇక్కడికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సో చిరంజీవి, ముందుగా ఆది బ్రో, రాఘవ్ గారు
అండ్ రాంపి థ్యాంక్స్ అ లాట్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. చాలా టైట్ షెడ్యూల్ ఉన్నా సరే వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి సినిమా ముందు టేస్టీ తేజ చేతులు వణుకుతున్నాయని చెప్పాడు కదా, ఎదురుగా ఫుడ్ లేదు కాబట్టి వణుకుతున్నాయేమో. బట్ థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్. ఇది చేసిన ప్రతిసారి కూడా ఎంజాయ్ లాట్. అది ఇంటర్వ్యూ అయినా సరే, షూటింగ్ అయినా ఏదైనా సరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంజయ్ బ్రో థ్యాంక్స్ అ లాట్. ఈ సినిమాలోని కలిసి యాక్ట్ చేసినందుకే కాదు, ఇంకా చాలా వాటికి కూడా వి బోత్ నో దట్ పర్సనలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా సినిమా చేసినప్పుడు చేస్తాం, అందరూ ఆర్టిస్టులు చేస్తాం, అంతా చేస్తాం. బట్ కిరీటితో చేయడం ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఉయ్యాల చంపాల తర్వాత, ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి చేసాం. నెక్స్ట్ అసలు గ్యాప్ రాకుండా వరసగా చేస్తూనే ఉంటాం. అండ్ టు బి ఆనెస్ట్ ఎప్పుడు 2 years లేకపోతే 5 years ఒకసారి కలిసినా సరే ఏదో నిన్న కలిసి మాట్లాడుకుంటుంటుంది కిరీటితో ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమాకి అందరూ కష్టపడతాం, కష్టపడక సినిమా చేస్తాం. కానీ అందరికంటే కూడా ఎవరైనా సరే ఏ సినిమాకైనా కష్టపడేదానికంటే కూడా ఒక 25 రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు అభి ఈ సినిమాకి. హీ డెడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హీ డిజర్వ్ వే మోర్. అండ్ ఖచ్చితంగా కూడా ఐఎమ్ షూర్ ఐ విల్ సీ హిమ్ ఇన్ గ్రేట్ హైట్స్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. అండ్ ఆహా వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు, ఒరే బుజ్జిగా యాక్చువల్లీ థియేటర్కి వద్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ లాక్డౌన్ మాకు ఓటీటీకి వద్దాం అనుకున్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ వీ గాట్ వాజ్ ఆహా. సో వీ రియలీ గ్లాడ్ ఆహాలో వచ్చినందుకు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఐఎమ్ డూయింగ్ చిరంజీవి విత్ ఆహా. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ యువర్ టీమ్. సో థ్యాంక్స్ అ లాట్. November 7th చిరంజీవి ఆహాలో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో మాత్రమే చూడండి, పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహా అండ్ వాచ్ ఇట్ ఆన్ ఆహా ఆన్ November 7th. ఐఎమ్ షూర్ అందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా కలిసి చూడగలిగే సినిమా ఇది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ November 7th ఓన్లీ ఆన్ ఆహా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ తరుణ్ గారు ఒక చిన్న క్వశ్చన్. సో సినిమా టీజర్ ట్రైలర్ లో మాకు కనిపిస్తోంది కాన్సెప్ట్ వెరీ డిఫరెంట్ అని. సో బేసిక్ గా మేము ఇలాంటి కాన్సెప్ట్ కొరియన్ సిరీస్ లోనో లేకపోతే వీటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలాంటివి తెలుగులో రావడం ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఎలా అనిపించింది దాని గురించి ఒకసారి? అంటే అభి ఫస్ట్ నాకు ఐడియా చెప్పినప్పుడే చాలా చాలా కొత్తగా అనిపించింది. సో అంటే మనం ఏదో మామూలుగా కంటైన్మెంట్ చూస్తాము, ఎమోషన్ చూస్తాము, బట్ ఒక చాలా కొత్త పాయింట్ తీసుకొని దాన్ని చెప్పినప్పుడు విల్ గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. సో పండగ వచ్చేసింది, అసలైన పండగ. అనిల్ రావిపూడి గారు హియర్. వెల్కమ్ టు అనిల్ గారు. సో థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్. సో మూవీ స్ట్రీమ్ లైన్ ప్రొడ్యూసర్ రాహుల్ గారిని అండ్ అలాగే సుహాసిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.